హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ట్యూబ్. సో ఈరోజు టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజ్ బర్డెన్స్ గురించి మనకి సిలబస్లో ఉంది. లైక్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డెన్స్, ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా, ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్, హెల్త్ కేర్ డెలివరీ అవుట్కమ్స్ ఇన్ ఇండియా అండ్ రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో మనం ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ కొన్ని స్టాటిక్ దీనికి రిలేటెడ్ స్టాటిక్ కూడా చూద్దాం. బేసిక్స్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ వన్, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఈ పిహెచ్ఈఐసి అంటే ఏంటంటే, పేరులోనే ఉంది కదా, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. అంటే హెల్త్ ఎమర్జెన్సీ ఒకటి వచ్చింది అండ్ ఇట్ క్యాన్ బి అన్ ఇంటర్నేషనల్ కన్సర్న్. ఆ పర్టికులర్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్ కెన్ ఇంపాక్ట్ అనమాట. సో అండర్ ద ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇస్ డిఫైన్డ్. సో దేన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంటారంటే, ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ అనేది ఇట్ కెన్ పోజ్ ఏ పబ్లిక్ హెల్త్ రిస్క్ టు అదర్ స్టేట్స్. అంటే ఒక కంట్రీలో ఆరిజినేట్ అయింది, వేరే కంట్రీస్లో కూడా పబ్లిక్ హెల్త్ రిస్క్ పోజ్ చేస్తే దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 తీసుకుంటే, it has originated in China, but it has created a public health risk to many other countries across the world. ఓకే, సో అందుకని అప్పుడు దట్ పర్టికులర్ COVID-19 అనేది పిహెచ్ఈఐసి అని డిక్లేర్ చేశారనమాట. సేమ్ వే, సో ఈ రెస్పాన్సిబిలిటీ అసలు ఈ డిక్లరేషన్, సో ఈ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిక్లరేషన్ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO దగ్గర ఉంటుంది. సో ఇప్పటిదాకా 7 ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ అనేది డిక్లేర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ H1N1 ఇన్ఫ్లుయెన్జా, పోలియో అవుట్ బ్రేక్ అప్పుడు, ఇబోలా అవుట్ బ్రేక్ అప్పుడు, అలాగే జికా, మళ్ళీ ఇబోలా అవుట్ బ్రేక్ ఇన్ కాంగో, COVID-19 అండ్ రీసెంట్గా ఎంపాక్స్. ఓకే, సో డిక్లేరింగ్ ఏ పిహెచ్ఐసి మే లీడ్ టు రిస్ట్రిక్షన్ ఆన్ ట్రావెల్ అండ్ ట్రేడ్ ఫర్ ద హోస్ట్ కంట్రీ. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాథోజన్స్ ప్రయారిటైజేషన్ రిపోర్ట్. సో ఇది రిపోర్ట్ అంటున్నారు, సో అండ్ ప్యాథోజన్స్ అంటున్నారు. ఈ రిపోర్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే WHO. అలా ఏం చేసింది, ఈ రిపోర్ట్లోని ఒక 30 ప్రయారిటీ ప్యాథోజన్స్ అని లిస్ట్ చేసింది అనమాట. ఇలా లిస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ రీసెర్చ్ ప్రిపేర్డ్నెస్ స్టార్టెడ్ ఇన్ 2022. సో ఇది 2022లో ఈ రిపోర్ట్ అంటే ఇట్లా లిస్టింగ్, ఇట్లా రిపోర్ట్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఏంటంటే ఈ రిపోర్ట్ వల్ల ఎపిడమిక్ అండ్ పాండమిక్ రీసెర్చ్ ప్రతి కంట్రీలో ఎలా ప్రిపేర్ అయ్యున్నారా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ 30 ప్రయారిటీ ప్యాథోజన్స్ పెట్టారు. సో ఈ ఇండివిజువల్ ప్యాథోజన్ అనేది ఒకవేళ అవుట్ బ్రేక్ అయితే ఒక కంట్రీ అనేది ప్రిపేర్డ్గా ఉందా అంటే ఎలాగా, మేబీ దే షుడ్ హ్యావ్ వ్యాక్సిన్స్, ఎస్టాబ్లిష్డ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రిక్వైర్డ్ డాక్టర్స్, లేదా ఐసోలేషన్స్కి రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి అట్లా ప్రిపేర్డ్నెస్ చెక్ చేయడం కోసం చెక్ చేయడానికి ఈ రిపోర్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ ప్యాథోజన్స్ ప్రిపేర్డ్ బై WHO at global level. ఓకే, సో ఇట్ ఇంక్లూడ్స్ వైరస్ అండ్ బ్యాక్టీరియా. సో ఇలా ఇట్ అసెసెస్ ద ఎంటైర్ ప్యాథోజన్ ఫ్యామిలీస్. అంటే ఇప్పుడు ఈ 30 ప్రయారిటీ ప్యాథోజన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఫ్యామిలీస్ అనేది అసెస్ చేసి ఏదన్నా పొటెన్షియల్ టు కాజ్ అవుట్ బ్రేక్, ఎపిడమిక్ ఏమైనా జరిగే పొటెన్షియల్ ఉందా లేదా, పిహెచ్ఈఐసి డిక్లేర్ చేసేంత వరకు వెళ్తుందా లేదా అనేది చూస్తారనమాట, అసెస్ చేస్తారు. అలాగే ద సబ్జీనస్ సార్బికో వైరస్ ఆఫ్ విచ్ SARS-CoV-2 ఈజ్ ఎ మెంబర్ ఈజ్ నౌ యాడెడ్ టు దిస్ లిస్ట్. సో రీసెంట్గా ఈ ఫ్యామిలీ అనేది, ఈ సబ్జీనస్ అనేది దాన్ని ఈ ప్రయారిటీ లిస్ట్లో యాడ్ చేశారు. సో ఇప్పటిదాకా ఆల్రెడీ ప్రయారిటీ ప్యాథోజన్స్లో ఉన్నవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నిఫా వైరస్, ఇబోలా, జికా, డెంగ్యూ, ఇన్ఫ్లుయెన్జా ఏ, ఎంపాక్స్, ఆల్ఫా వైరస్, చికెన్ గునియా, బండా వైరస్, డెబియన్సిస్. మనకు పైన చూసుకున్నాం కదా, ఇప్పటిదాకా 7 times డిక్లేర్ చేసింది. ఓకే, అంటే సెవెన్ అవుట్ బ్రేక్స్.
ఇబోలా పక్కన పెట్టేస్తే ఇంకొక 6 అనమాట. అంటే ఇబోలా 2 టైమ్స్ వచ్చింది కదా! అలా 6. ఇవి కాకుండా ఇలా అవుట్‌బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండేవి ఇంకా ఎన్నున్నాయి? 30 పాథోజన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ ఛాన్సెస్. WHO has also updated its bacteria pathogen priority list, including gram-negative bacteria resistant to last resort antibiotics. వీటితో పాటు ఈ బ్యాక్టీరియా పాథోజన్ ప్రయారిటీ లిస్ట్‌ని కూడా అప్డేట్ చేసింది. ఓకే. ఏవైతే గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ కూడా రెసిస్టెన్స్ ఉందో. ఓకే. అండ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ రెసిస్టెంట్ టు ద యాంటీబయాటిక్ రిఫాంపిసిన్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ పాథోజన్స్ ఇంక్లూడ్ దోస్ కాజింగ్ ప్లేగ్, కలరా, న్యూమోనియా, డిసెంట్రీ, నాన్ టైఫాయిడల్, సాల్మొనెల్లా. ఇవి బేసిక్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని అంటే అట్లీస్ట్ బ్యాక్టీరియా చదువుకుంటే మిగతావి ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే. ప్లేగ్, కలరా, న్యూమోనియా, డిసెంట్రీ అండ్ నాన్ టైఫాయిడల్ సాల్మొనెల్లా ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఓకే. నెక్స్ట్ టాపిక్ గావి ఏలియన్స్. గావి ఏలియన్స్ అంటే ఇదొక పబ్లిక్ ప్రైవేట్ గ్లోబల్ వ్యాక్సిన్ అలయన్స్. ఓకే. అంటే ఏంటి? ఇది బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇట్లా అన్నీ కలిపి ఒక అలయన్స్ ఫామ్ చేసింది, ఒక గ్రూప్ లాగా. ఎవరెవరు? ఫర్ ఎగ్జాంపుల్ WHO, యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, అలాగే వ్యాక్సిన్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వీళ్ళంతా కలిపి గావి అలయన్స్ ఫామ్ చేశారు. ఎప్పుడు 2010లోనే. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద యాక్సెస్ టు ఇమ్యునైజేషన్ ఇన్ పూర్ కంట్రీస్. It aims to increase the access to immunization in poor countries. So, ఇంకొకటి it even has the observer status at the World Health Assembly. It is responsible for strategic direction, policy making and meets twice a year. India started receiving support for its immunization program from Gavi in 2002. ఇదంతా self-explanatory. And India is the largest supplier of vaccines to Gavi. It is based in Geneva and Switzerland. ఓకే. సింపుల్ ఫ్యాక్ట్స్ అడుగుతారు, ఇంతకు మించి ఎక్కువ అడగరు. నెక్స్ట్ వచ్చేసి కోalition ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్. ఇదేంటి అంటే పేరులోనే ఎప్పుడైనా బ్రేక్ చేయండి నేమ్. ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ కోalition అంటున్నారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటారు ఈ గ్రూప్. సో ఇట్ ఈస్ ఎ గ్లోబల్ పార్ట్నర్షిప్. సో ఆబ్వియస్లీ పబ్లిక్, ప్రైవేట్, ఫిలాంథ్రోపిక్ అలాగే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఓకే. ఇది 2017లో వచ్చింది. సో ఇట్ ఎయిమ్స్ టు యాక్సిలరేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో ఇలా పార్ట్నర్షిప్స్ ఉండడం వల్ల ఫాస్ట్గా వ్యాక్సిన్స్ అనేది డెవలప్ చేయగలుగుతారు, ఎస్పెషలీ ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. అండ్ దీనివల్ల ఎనేబుల్ ఈక్విటబుల్ యాక్సెస్ టు వ్యాక్సిన్స్ ఫర్ పీపుల్ డ్యూరింగ్ అవుట్బ్రేక్స్. సో మరి ఇవన్నీ ఈ వ్యాక్సిన్ రీసెర్చ్ ఇవన్నీ చేసి డెవలప్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి దానికి ఫండింగ్ అనేది ఉండాలి కదా. వెల్కమ్ ట్రస్ట్, మిలిందా గేట్స్, అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ నార్వే, జపాన్, ఇండియా అండ్ జర్మనీ గవర్నమెంట్స్ అందరూ కూడా ఫండింగ్ చేస్తున్నారు దీనికి. ఇది ఎక్కడుందంటే ఓస్లో, నార్వేలో ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీ నెట్వర్క్. చూడండి, ల్యాబొరేటరీ నెట్వర్క్ అంటున్నారు అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ల్యాబ్స్ అక్రాస్ ద వరల్డ్. ఇది ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా, దే హెల్ప్ ఇన్ ద యాక్సిలరేటింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో ఎలా అంటే త్రూ దీస్ నెట్వర్క్. సో సిఎల్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ సేపీ అండ్ ఇది లార్జెస్ట్ గ్లోబల్ గ్రూప్ దట్ హ్యాస్ స్టాండర్డైజ్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్ ఫర్ టెస్టింగ్. సో ల్యాబ్ అంటున్నారు కదా, సో ఈ వ్యాక్సిన్స్ అనేది వీళ్ళు డెవలప్ చేసిన తర్వాత ఈ నెట్వర్క్లో ఇక్కడ టెస్టింగ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ICMR యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది జాయిన్ అయింది ఈ నెట్వర్క్లో. సో ఇట్ విల్ స్టార్ట్ టెస్టింగ్ ఇట్స్ వ్యాక్సిన్స్ ఆల్సో విచ్ కెన్ బి యూజ్ డ్యూరింగ్ పాండమిక్, ఎపిడమిక్, డ్యూరింగ్ అవుట్బ్రేక్. As CLN members, each institution will support the rapid development of novel vaccines. Okay. So
ఇది ఎప్పుడైతే మెంబర్ అవుతారో ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ నోవెల్ వ్యాక్సిన్. ఎందుకంటే టెస్టింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అగైన్స్ ద ఫ్యూచర్ డిసీజ్ ఎక్స్ అంటే ఏం లేదు, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యూచర్లో ఏదైనా పర్టికులర్ ప్యాథోజన్ వల్ల పాండమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, దానికి నేమ్ ఇంకా ఇవ్వరు అనమాట, అందుకని డిసీజ్ ఎక్స్ అని పిలుస్తారు. ఏ న్యూలీ ఐడెంటిఫైడ్ ప్యాథోజన్ విత్ ఎపిడమిక్ అండ్ పాండమిక్. నెక్స్ట్ విషాణు యుద్ధ అభ్యాస్, దీన్నే వైరస్ వార్ ఎక్సర్సైజ్ అంటారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే. ఓకే, ఇట్ ఇస్ ఎ మాక్ డ్రిల్ అనమాట. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే నేషనల్ వన్ హెల్త్ మిషన్ అండర్ ద పాండమిక్ ప్రిపేర్డ్నెస్. ఓకే, కండక్ట్ చేసేది ఎవరంటే నేషనల్ వన్ హెల్త్ మిషన్. సో ఇదేం లేదు, ఇట్ ఫోకసెస్ ఆన్ వన్ హెల్త్ అప్రోచ్. ఏంటి వన్ హెల్త్ అంటే సింప్లీ ఎప్పుడైనా పాండమిక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, విల్ ట్రై టు ట్రీట్ ద డిసీజ్ అండ్ పీపుల్కి కావాల్సింది పీపుల్కి దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి ఇవన్నీ చూస్తాము. అది ఓన్లీ పబ్లిక్ పర్స్పెక్టివ్ నుంచే చూస్తాం, అంటే మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి. బట్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్, పాండమిక్స్ అనేవి మోస్ట్లీ ఇంటర్లింక్డ్. ఎలా అంటే ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ ద ఆర్ కన్జర్వ్ ద ఈకోసిస్టమ్, ఈ ఈకోసిస్టమ్ నుంచి ఒక్కోసారి డిసీజెస్ యానిమల్స్కి కానీ హ్యూమన్స్కి కానీ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి యానిమల్స్ నుంచి కూడా హ్యూమన్స్కి వస్తాయి. సో యానిమల్ హెల్త్, హ్యూమన్ హెల్త్ అండ్ అట్లాగే ఎన్వైరన్మెంటల్ హెల్త్, ఈ మూడు కలిపి ఇంటిగ్రేటెడ్గా మనం అప్రోచ్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉంటే ఆబ్వియస్లీ ఏ డిసీజెస్ అయినా మనం అడ్రస్ చేయగలుగుతాం. దాన్నే వన్ హెల్త్ అప్రోచ్ అంటారు. వన్ హెల్త్ అంటే ఈ 3 ఆస్పెక్ట్స్ యొక్క హెల్త్ ఇంపార్టెంట్: ఇంటిగ్రేటెడ్ డిసీజ్ కంట్రోల్ అండ్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్. ఇట్ ఎయిమ్స్ టు అసెస్ ద రెడీనెస్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ నేషనల్ జాయింట్ అవుట్బ్రేక్ రెస్పాన్స్ టీమ్. ఓకే, ఒక టీం అనేది ఫామ్ చేశారు. సో ఏదైనా అవుట్బ్రేక్ వస్తే వీళ్ళు రెడీగా ఉన్నారా లేదా అని చెప్పి ఇట్లా ఎక్సర్సైజ్ ఇట్లా మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు, అది టెస్ట్ చేయడం కోసం. సో దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ టీంలో. ఎవరు? హ్యూమన్ హెల్త్, డాక్టర్స్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ వాళ్ళు, అలాగే వైల్డ్ లైఫ్ సెక్టార్స్ కూడా, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇట్ ఇన్వాల్వ్ ఐసీఎంఆర్, ఎయిమ్స్ జోధ్పూర్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్స్. ఓకే, నెక్స్ట్ హెల్త్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇందులో మేజర్గా మనం తెలుసుకోవాల్సింది నేషనల్ హెల్త్ మిషన్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్స్ 2013లో వచ్చింది. ఇట్ హ్యాస్ మర్జ్డ్ ద సబ్స్యూమ్ ద నేషనల్ రూరల్ హెల్త్ అండ్ అర్బన్ హెల్త్ టుగెదర్. మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే RMNCH+A, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లోని. RMNCH+A అంటే రిప్రొడక్టివ్, మెటర్నల్, నియోనేటల్, చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ అండ్ కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, సో ఇది అల్టిమేట్లీ నేషనల్ హెల్త్ మిషన్ ఏంటంటే యూనివర్సల్ యాక్సెస్. ఎవరికైనా సరే హెల్త్ యాక్సెస్ అనేది ఉండాలి, అది కూడా అఫోర్డబుల్గా ఉండాలి, దగ్గరలో ఉండాలి అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఉండాలి. సో మేజర్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇంకా ఇదొక అంబ్రిల్లా మిషన్ ప్రోగ్రామ్ అనమాట. ప్రతిదీ ఉంటుంది. ఆశా వర్కర్స్, నేషనల్ అంబులెన్స్ జర్నీ సురక్ష కార్యక్రమం, రాష్ట్రీయ బల్ స్వాస్థ్య కార్యక్రమం, ఫ్రీ డ్రగ్స్ అండ్ ఫ్రీ డయాగ్నోస్టిక్ సర్వీస్, నేషనల్ మొబైల్ యూనిట్స్ అండ్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్, అలాగే ఆయుష్మాన్ భారత్ అండ్ PMJ. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇందులో రూరల్ హెల్త్ ఉంది కదా, ఈ రూరల్ హెల్త్ చూద్దాము. ఇది 2005లో వచ్చింది. సో రూరల్ అంటున్నారు కదా, సో బిలో 50,000 ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో వాటిని సిటీస్ అండ్ టౌన్స్ అన్నా సరే పర్లేదు. సో అలాంటి వాటిని రూరల్ హెల్త్ మిషన్ కింద వస్తుంది. అబౌవ్ 5,000 పాపులేషన్ ఉంటే అది అర్బన్ హెల్త్ కింద వస్తుంది. సో బేసిక్గా వీళ్ళు ఏం చూస్తారంటే IMR, MMR అనేది చూస్తారనమాట. సో పాపులేషన్ స్టెబిలైజేషన్, అలాగే కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడం, ఆయుష్ని ప్రమోట్ చేయడం. రూరల్లో ఆయుష్ ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట. సో అందుకని అక్కడ ఆయుష్ని ప్రమోట్, హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, సో ఇది ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఎక్కడ అంటే ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ స్టేట్స్, అంటే నాకు మోస్ట్లీ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ వస్తాయి అన్నమాట. అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ఈ స్పెషల్ ఫోకస్ ఇస్తున్నారు. ఇది కూడా సేమ్ మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ హెల్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వస్తుంది. నెక్స్ట్ టాపిక్ WHO టొబాకో సెసేషన్ గైడ్లైన్స్. సో ఇది కూడా డిసీజెస్ కిందే వస్తుంది బికాజ్ ఇట్ ఇంపాక్ట్స్. ఓకే,
ఇట్ ఇంపాక్ట్స్ హ్యూమన్ హెల్త్. సో WHO రీసెంట్గా ఏం చేసిందంటే ఫస్ట్ ఎవర్ క్లినికల్ ట్రీట్మెంట్ గైడ్ లైన్, అంటే ఒకవేళ ఈ టొబాకో అనేది క్లినికల్గా ట్రీట్ చేసినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట, ఎడల్ట్స్లో ట్రీట్ చేస్తున్నప్పుడు. ఓకే, మోర్ దెన్ 60% ఏంటి టొబాకో యూజర్స్ వదిలేద్దాం అనుకుంటారు కానీ వదలలేరు, ఎందుకంటే వాళ్ళకి సడన్ గైడెన్స్ ఉండదన్నమాట. సో క్లినికల్లీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేలాగా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ గైడ్ లైన్స్. ఓకే, బోత్ మెడికేషన్ సైడ్ నుంచి అండ్ అట్ ద సేమ్ టైం బిహేవియర్ని చేంజ్ చేసే గైడ్ లైన్స్ కూడా ఇచ్చిందనమాట. ఓకే, ఇంటర్వెన్షన్స్. ఇంకోటి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడో లేదు, మన ఆంధ్రాలోనే ఉంటుంది, రాజమండ్రి. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పైదంతా అవసరం లేదు. నెక్స్ట్ WHO ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్. ఇది WHO ఆల్రెడీ ఇదివరకే ఒక కన్వెన్షన్లో టొబాకో కంట్రోల్ చేయాలి, ఎలిమినేట్ చేయాలని ఒక టార్గెట్స్ తీసుకొచ్చింది. ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2005. సో ఇది ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎఫెక్టివ్ టొబాకో కంట్రోల్ పాలసీ స్ట్రాటజీస్ అనేది వీళ్ళు తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఇట్ అడ్రెసెస్ ద గ్లోబల్ హెల్త్ రిస్క్. గాట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మంకీ పాక్స్. ఈ మంకీ పాక్స్లో ఏంటంటే ఆల్రెడీ చికెన్ పాక్స్ అని చదువుతాం కదా, పాక్స్ ఇది వైరల్ డిసీజ్ అనమాట, బట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు చికెన్ పాక్స్. ఓకే, ఎంపాక్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు చికెన్ పాక్స్, బట్ ఇట్ ఈస్ అ వైరల్ జూనోటిక్ డిసీజ్. ద మోస్ట్ లైక్లీ రిజర్వాయర్ ఫర్ ద వైరస్ ఆర్ రొడెంట్స్. ఓకేనా, సో రొడెంట్స్ అంటే ఏమొస్తాయి ఇందులోని ర్యాట్స్, మైస్, అలాగే స్క్విరల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ ఎంపాక్స్ అనేది ఎక్కడ జరిగిందంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. టూ నోన్ టైప్స్ ఉంటాయి, అవి అవసరం లేదు, బట్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయితే అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే మేజర్లీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అవుతుంది అండ్ రోడెంట్స్ ద్వారా. జూనోటిక్ అన్నాం కదా, జూనోటిక్ అంటే ఏం లేదు, యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తే దాన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. ఓకే, అంటే ఏంటి, ఈ వైరస్ అనేది ఈ రొడెంట్స్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట హ్యూమన్స్కి. ఓకే, వైరస్ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది కదా, అందుకు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ పాసిబుల్. నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్, సో సపోర్టివ్ కేర్ అనేది ఉండాలి. ఆల్రెడీ కొన్ని వ్యాక్సిన్స్ని రికమెండ్ చేసింది వైరల్ ఇన్ఫెక్షన్ కోసం, అకామ్ 2000 అండ్ జీనియోస్. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనం ఈ ఎంపాక్స్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఎలిమినేట్ చేసేసింది 2023లో, కానీ మళ్ళీ ఏమైంది, మళ్ళీ అవుట్ బ్రేక్ వచ్చింది. ఓకే, ఒక 2 ఇయర్స్లోనే WHO మళ్ళీ డిక్లేర్డ్ యాజ్ PHEIC. ఓకే, అంటే ఇట్స్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ టు అదర్ కంట్రీస్ ఆల్సో. ఓకే, ఫస్ట్ అయితే DRCలో స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది ఎంపాక్స్. నెక్స్ట్ అనీమియా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అనీమియా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అనీమియా అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ RBC అండ్ హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అనేది లోవర్ దెన్ నార్మల్ ఉంటే అప్పుడు ఎనీమియా అంటాం. యాక్చువల్గా ఎనీమియాలో ఏమవుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అందులో హీమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ అనేది మనకు ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మూవ్ అవ్వడం వల్ల హీమోగ్లోబిన్ కూడా క్యారీ చేసి ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుంది. కానీ ఏమవుతుందంటే RBC కౌంట్ తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైతే RBC తగ్గిపోతే ఆబ్వియస్లీ హీమోగ్లోబిన్ క్యారింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు. సో దీనివల్ల సిమ్టమ్స్ కొన్ని వస్తాయి అన్నమాట, సరైన ఆక్సిజన్ అందక. ఫెటిగ్, వీక్నెస్, డిజీనెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఊరికే నీరసం వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. మోస్ట్ కామన్ న్యూట్రిషనల్ కాజ్ ఏంటంటే ఎనీమియా ఐరన్ డెఫిషియన్సీ అన్నమాట. ఓకే, మనం తినే ఫుడ్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అప్పుడు కూడా ఎనీమియా వస్తుంది, డైట్ ద్వారా వచ్చేదైతే. నెక్స్ట్, సో WHO ఏం డిఫైన్ చేసిందంటే ఒకవేళ చిల్డ్రన్ కానీ అండర్ 5 years అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అనేది లెస్ దాన్ 110 at sea level ఉంటే అప్పుడు ఎనీమియా అనొచ్చు. కానీ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చినప్పుడైతే లెస్ దాన్ 120 grams per liter. ఓకే,
సో అకార్డింగ్ టు హెల్త్ మినిస్ట్రీ ఇప్పుడు అసెస్మెంట్ ఆఫ్ అనీమియా అనేది డైట్ అండ్ బయోమార్కర్ సర్వే ఆఫ్ ఇండియాలోకి షిఫ్ట్ చేశారు. లాంచ్ లాస్ట్ ఇయర్ టు మ్యాప్ డైట్. ఓకే, ఏం లేదు, ఈ ఎందుకు అనీమియాని ఇందులోకి షిఫ్ట్ చేశారనేది చెప్తాను. యాక్చువల్గా ఇది వరకు నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలోనూ ఉండేదన్నమాట. ఓకే, కానీ ఏం చేశారు, అక్కడ నుంచి ఈ డాబ్స్ దీంట్లోకి షిఫ్ట్ చేశారు. ఓకే, డాబ్స్ అంటే ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చెప్తా. ఎన్ఎఫ్హెచ్ఎస్ అంటే ఏం లేదు, ఇందులో ఏమవుతుందంటే ఎన్ఎఫ్హెచ్ఎస్లో పాపులేషన్ని అసెస్ చేసి ఆ పాపులేషన్ హెల్త్ న్యూట్రిషన్ ఎలా ఉంది, అంటే వాళ్ళలో ఎనీమిక్ పేషెంట్స్ ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి. ఓకే, ఎవిడెన్స్ ఫర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్, చేసిన ప్రోగ్రామ్ అంటే ఐఎంఆర్, ఎంఎంఆర్, ఓకే, ఇంకా నియోనాటల్ మార్టాలిటీ రేటు, ఓకే, ఇలా ఇంకా అన్ని ఎన్ఎఫ్హెచ్ఎస్ తీసుకుంటుంది, హెల్త్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పి. డాబ్స్ ఏంటంటే పేరులోనే ఉంది కదా, డైట్ అండ్ బయోమార్కర్ సర్వే. ఏం చేస్తారంటే ప్రతి రీజన్కి వెళ్ళి వాళ్ళ ఫుడ్లో న్యూట్రియంట్ యాడిక్వసీ ఉందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ నార్త్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ ఏంటి, రోటీస్. ఆ రోటీస్ ఎంతవరకు కరెక్ట్, అందులో న్యూట్రిషన్ ఏముంది అనేది అసెస్ చేస్తారు. సేమ్ సౌత్ ఇండియాలో స్టేపుల్ ఫుడ్ రైస్ అనమాట. అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక వేరే స్టేపుల్ ఫుడ్ ఉంటుంది అక్కడ. సో వీటిలో ఏంటంటే ఎన్ని న్యూట్రియంట్ లెవెల్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎంతెంత తీసుకుంటున్నారు, సో వీళ్ళలో న్యూట్రిషనల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకే, ద స్టడీ ప్రొవైడ్స్ న్యూట్రియంట్ కాంపోజిషన్ డేటా ఆన్ కుక్డ్ అండ్ అన్కుక్డ్ ఫుడ్స్ ఫ్రమ్ వేరియస్ రీజన్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, నెక్స్ట్ అనీమియా అయిపోయింది కదా, ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియాలో ఇది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిసార్డర్ అనమాట. ఏముండదు ఇందులోని, ఆర్బీసీ ఇలా ఉంటాయి కదా, ఇలా ఉండే ఆర్బీసీ కాస్త ఇలా అయిపోతుంది అనమాట. మీకు ఎప్పుడైనా క్యాపిలరీస్లోని రౌండ్ షేప్లో ఉంటే బ్లడ్ ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట. అదే సికిల్ సెల్ ఉన్నప్పుడు ఏమవుద్ది, ఫ్రీగా ఫ్లో అవ్వకుండా అడ్డుపడిపోతుంది అనమాట. సో ఇట్ బ్లాక్స్ ద బ్లడ్ సప్లై. అక్కడ అదే ఇచ్చిండదు చూడండి, బ్లడ్ డిసీజ్ యూజువల్గా ఎక్కడ, ఆఫ్రికా, అరేబియన్ అండ్ ఇండియన్ ఆరిజిన్. అంటే యూజువల్గా ట్రైబల్ రీజన్స్లో ఇది ఎక్కువ వస్తుంది వీళ్ళలో. ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద హిమోగ్లోబిన్, ద మాలిక్యూల్ దట్ డెలివర్స్ ఆక్సిజన్ టు సెల్స్ త్రూఅవుట్ ద బాడీ. ఓకే, హిమోగ్లోబిన్ ఎఫెక్ట్ చేస్తుంది. పీపుల్ విత్ దిస్ డిసీజ్ హ్యావ్ ఏటిపికల్ హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్. ఓకే, ఏంటవుతుందంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్లోని దీంట్లోని హిమోగ్లోబిన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే నార్మల్ హిమోగ్లోబిన్ కాకుండా వీళ్ళలోని ఏటిపికల్ హిమోగ్లోబిన్ ఉంటుంది, అంటే హిమోగ్లోబిన్ ఎస్. సో ఈ హిమోగ్లోబిన్ ఎస్ వల్ల ఆర్బీసీ షేప్ ఇలా ఉండకుండా ఇలా ఉంటుందన్నమాట సికిల్గా. దిస్ బ్లడ్ ఫ్లో అండ్ ఆక్సిజన్ ఫ్రమ్ రీచింగ్ ఆల్ సో ఇట్ బ్లాక్స్ ద బ్లడ్ ఫ్లో, చెప్పాను కదా. సో ఇప్పుడు న్యూస్లో ఏముందంటే రీసెంట్గా ఈ మిషన్ అనేది లాంచ్ చేశారు. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు. ఈ మిషన్లో ఏముంటుందంటే దే విల్ ట్రై టు ఎలిమినేట్ కంప్లీట్లీ బై 2047. 2047 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా బికాస్ చాలా టార్గెట్స్ పెట్టుకున్నారు. ఓకే, టు బికమ్ ఏ డెవలప్డ్ నేషన్. ఇండియాస్ టార్గెట్ ఆఫ్ డెవలప్డ్ నేషన్ అండ్ సేమ్ టైమ్ 100 years. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎలిమినేట్ దిస్. అండ్ సో ఎలా ఎలిమినేట్ చేస్తామంటే బై ప్రొవైడింగ్ ఎఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ కేర్ టు ఆల్ పేషెంట్స్. యూజువల్లీ ఫస్ట్ అయితే ఇనిషియల్గా పాపులేషన్ 0 to 18 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు, తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ మలేరియా. మలేరియా చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం, ఈ కనీసం బేసిక్స్ తెలిసి ఉండాలి. మలేరియా దేనివల్ల వస్తుందంటే పారాసైట్స్. ఈ పారాసైట్స్ మరి ఎవరు క్యారీ చేస్తారంటే మస్కిటో. ఏ మస్కిటో అంటే ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో అనేది ఈ పారాసైట్ని క్యారీ చేసి హ్యూమన్లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల అప్పుడు మనకు మలేరియా వస్తుంది. ఓకే, ఇది ఆబ్వియస్లీ లైఫ్ థ్రెటనింగ్ బట్ ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్, స్పెషల్లీ ట్రాపికల్ కంట్రీస్లో. ఎందుకు అంటే మస్కిటోస్ జనరల్గా ఎక్కడ ఉంటాయి, ఎక్కువ వాటర్ స్టాగ్నెంట్గా ఉన్న ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి. వాటర్ ఎక్కడ స్టాగ్నెంట్గా ఉంటుంది, ఎక్కువ వర్షాలు పడే దగ్గర, యూజువల్లీ ట్రాపికల్ కంట్రీస్లో. ఇట్స్ నాట్ కంటేజియస్ అండ్ కెనాట్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. స్ప్రెడ్ ఏం అవ్వదు కదా మలేరియా, దోమ ఎవరిని కుడితే వాళ్ళకి వస్తుంది. సో ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఇంక్లూడ్స్
కీమో ప్రివెంటివ్ థెరపీస్, కీమో ప్రొఫైలాక్సిస్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి ఈ మధ్య. ఏంటి మాస్క్విట్రిక్స్ ఆర్ ఆర్టీఎస్ ఆర్ R21 S and R21 మ్యాట్రిక్స్. ఓకే, సో ఇవి వ్యాక్సిన్స్ ఏంటండి, మాస్క్విట్రిక్స్ అండ్ మ్యాట్రిక్స్ M, ఇవి వ్యాక్సిన్స్. ఇంకొకటి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సిట్రోనెల్లా ఆయిల్ అనేది ఇంపార్టెంట్. ఇది ప్లాంట్ నుంచి తీసుకొస్తారు. ఈ ఆయిల్ వల్ల ఏంటంటే ఇవి మస్కులో రిప్లెంట్స్. ఓకే, ఒడమోస్లో కూడా ఇదే వాడతారు. క్యాంఫర్ అండ్ తులసి లీవ్స్, ఈ దీపాలు పెడితే ఈ ఆయిల్ తోటి మస్కిటోస్ అనేది పోతాయి అన్నమాట. క్యాంఫర్ అండ్ తులసి లీవ్స్ కూడా. అలాగే DEET ఈజ్ ఎ కెమికల్ యూజ్డ్ యాజ్ అన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇన్ ఇన్సెక్ట్ రిపెలెంట్ ప్రొడక్ట్స్. ఓకే, సో మన ఇండియాలోని నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఇనిషియేటివ్ తీసుకొచ్చాము. ఎప్పటికి ఎలిమినేట్ చేయాలంటే మలేరియా ఫ్రీ బై 2027, బట్ ఎలిమినేట్ బై 2030. April 25th మలేరియా డే కింద సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఈ 2025 ఇనిషియేటివ్ అంటే మలేరియా ఎలిమినేషన్ కోసం అనమాట. ఇది WHO తీసుకొచ్చింది. హు హాజ్ ఐడెంటిఫైడ్ 25 కంట్రీస్ విత్ పొటెన్షియల్ టు ఎరాడికేట్. వాళ్ళ టార్గెట్ వచ్చేసి 2025. గుర్తుపెట్టుకోండి ఇలా. WHOది 2025, మన ఇండియాది అయితే 2027 అండ్ 2030. నెక్స్ట్ మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయన్స్ ఇండియా, మేరా ఇండియా. ఇది ICMR తీసుకొచ్చింది, ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. 1902లోని హూ గాట్ ద నోబెల్ ప్రైజ్? రొనాల్డ్ రోస్ ఫర్ డిస్కవరింగ్ మలేరియా, దట్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎనోఫిలస్ మస్కిటో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందాక వ్యాక్సిన్ చదివాం కదా. ఇట్ ఈస్ ద సెకండ్ మలేరియా వ్యాక్సిన్ రికమెండెడ్ బై WHO. ఫస్ట్ వచ్చేసి RTS-AS01 వ్యాక్సిన్. ఓకే, RTS వ్యాక్సిన్ ఫస్ట్, దాని తర్వాత వచ్చింది మ్యాట్రిక్స్ M వ్యాక్సిన్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మాస్క్విట్రిక్స్ అండ్ సెకండ్ వచ్చేసి మ్యాట్రిక్స్ M. ఇది ఫస్ట్ డెవలప్ బై ఆక్స్ఫర్డ్, బట్ ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఏం లేదు, ఇట్ టార్గెట్స్ ద ప్లాస్మోడియం స్పోరోజోయిట్, విచ్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ మలేరియల్ పారసైట్ ఎంటరింగ్ ద హ్యూమన్ బాడీ. దీన్ని టార్గెట్ చేస్తుంది ఈ వ్యాక్సిన్ అనేది. రీసెంట్గా వెస్ట్ ఆఫ్రికన్ కోస్ట్, ఐవరీ కోస్ట్ ఉంటుంది కదా, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఇక్కడ ఇలా ఉంటుంది కదా కంట్రీ, ఇక్కడ వస్తుంది ఐవరీ కోస్ట్. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, ఇట్స్ ద ఫస్ట్ కంట్రీ టు రోల్ అవుట్ ద న్యూ, ఈ మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఫస్ట్ వ్యాక్సిన్ని బిలో చిల్డ్రన్ బిలో 2 yearsకి స్టార్ట్ చేశారనమాట ఇవ్వడం. ఓకే, నెక్స్ట్ పోలియో వైరస్. పోలియో కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. పోలియో ఇట్స్ అ వైరస్. దీనివల్ల ఏమవుతుంది, హైలీ ఇన్ఫెక్షియస్ వైరల్ డిసీజ్. ఓకే, ఇది వైరల్ డిసీజ్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ నర్వస్ సిస్టమ్. తెలుసు కదా పోలియో వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు. ఓకే, ఎందుకంటే నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్ చేస్తుంది. సో చిల్డ్రన్ అండర్ 5 years ఎక్కువ ఫస్ట్ ఇంపాక్ట్ చేస్తుంది. అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా అది అట్లా వాళ్ళకి వచ్చిన డిఫెక్ట్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. 7 to 10 days ఇంక్యుబేషన్ పీరియడ్, తర్వాత ఇంక స్టార్ట్ అయిపోతుంది, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ట్రాన్స్మిషన్ పర్సన్ టు పర్సన్ ఎలా అవుతుందంటే ఫీకో ఓరల్ రూట్, అంటే పిల్లలు ఓపెన్ ప్లేస్లో ఫీకల్ చేసినప్పుడు ఇది తర్వాత ఏదో ఒక రూపంలో అది ఓరల్ రూట్కి వెళ్ళినప్పుడు ఈ వైరస్ దెన్ అదర్స్ విల్ బి ఇన్ఫెక్టెడ్, అంతేగాని ముట్టుకుంటే కాదు. ఇట్ ఎంటర్స్ ద బాడీ త్రూ మౌత్, మల్టిప్లైయింగ్ ఇన్ ద ఇంటెస్టైన్, విచ్ రిజల్ట్స్ ఇన్ మజిల్ వీక్నెస్, తర్వాత పర్మనెంట్ డిజబిలిటీ అండ్ ఈవెన్ డెత్ కూడా అవుతుంది. సో క్యూర్ అనేది లేదు. హవెవర్ ఇట్ ఈస్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్. అంటే ఏంటి, ఒక్కసారి వచ్చిందంటే క్యూర్ లేదు ఇంకా, కానీ ఇనిషియల్గా వ్యాక్సిన్ ప్రివెంటబుల్. ఏంటి, 5 years లోపు ఏజ్ వాళ్ళకి ఇస్తారనమాట. సో 3 types ఇండియా రిసీవ్ పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ ఎప్పుడు అంటే 2014లో వచ్చింది. అండ్ 3 types ఆఫ్ వైల్డ్ పోలియో వైరస్ ఉంటాయి. వైల్డ్ పోలియో వైరస్ 1, 2, 3. ఆల్రెడీ 2 and 3 ఎరాడికేట్ చేసేసాం. 1 అనేది స్టిల్ ఎగ్జిస్ట్. నెక్స్ట్
సో WHO గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ ఎప్పుడులోపు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటుందంటే 2024. కానీ రీసెంట్గా ఏమైందంటే కొన్ని బిగ్ సిటీస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఈ పోలియో మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ ఇన్ 2014. గ్లోబల్గా ఎరాడికేట్ చేయడం కోసం WHO పెట్టిన టార్గెట్ 2024. ఈ ఇయర్స్ అనేది టార్గెట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ దట్ ట్రాన్స్మిట్స్. ఇది ఎనోఫిలస్ మస్కిటో కాదు, ఎయిడ్స్ మస్కిటో. ఓకే, ఇదే మస్కిటో డెంగ్యూ, చికెన్ గున్యా, జికా ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తుంది. సో సేమ్ వే మస్కిటోస్ కాబట్టి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్లో, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే అర్బన్ ఏరియాస్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ కెన్ ఎస్కలేట్ టు సివియర్ కండిషన్స్ లైక్ డెంగ్యూ, హెమరేజిక్ ఫీవర్. ఓకే, అలాగే షాక్ సిండ్రోమ్ ఇన్ అడల్ట్స్. కరెంట్లీ దేర్ ఈస్ నో యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఆర్ లైసెన్స్డ్ వ్యాక్సిన్ ఓకే అగేన్స్ట్ ద డెంగ్యూ. కానీ రీసెంట్గా ఏమైంది, డెంగ్యూ ఆల్. సో ఇందులో ఏంటంటే ఇట్స్ అన్ ఇండిజినస్ డెంగ్యూ వ్యాక్సిన్. సో ఎవరు, ICMR అండ్ పెనిషియా బయోటెక్ లిమిటెడ్. సో ఫస్ట్ ఎవర్ క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేశారు, అంటే వ్యాక్సిన్ డెవలప్ చేశారు అండ్ దే ఆర్ గోయింగ్ టు డూ ద క్లినికల్ ట్రయల్స్. ఇది ఇంకా పబ్లిక్లో రాలేదు. ద ట్రయల్ విల్ బి కండక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ICMR టు అసెస్ ద ఎఫిషియన్సీ. ఓకే, డెంగ్యూ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎయిడ్స్ మస్కిటో, ఎనోఫిలస్ మస్కిటో అయితే మలేరియా. నెక్స్ట్ వోల్బాచియో బ్యాక్టీరియా ఏంటంటే ఇట్స్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఎయిడ్స్ ఈజిప్టి మస్కిటోలో ఉండదు, కానీ దీస్ వోల్బాచియా ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ ఉంటాయి కదా, దే ఆర్ యూజ్డ్ టు లోవర్ ద పాపులేషన్ ఆఫ్ టార్గెట్ స్పీషీస్ ఆఫ్ ఎయిడ్స్ ఈజిప్టి. ఓకే, ఎల్లో ఫీవర్ ఈ ఎయిడ్స్ ఈజిప్టి మస్కిటోని తగ్గించడానికి వోల్బాచియో బ్యాక్టీరియా యూజ్ చేస్తారు. ఏం చేస్తారంటే దీస్ విల్ నాట్ ఇంపాక్ట్ హ్యూమన్ బట్ దీస్ విల్ ఇంపాక్ట్ దీస్. సో కంట్రోల్ ప్రొఫెషనల్స్ రిలీజ్ మేల్ ఎయిడ్స్ ఈజిప్టి మస్కిటో carrying Wolbachia into areas with wild Aedes aegypti. ఓకే, మేల్లోని ఇంజెక్ట్ చేసి వీటిని వదులుతారు. ఏమవుతుందంటే మేల్స్ ఎప్పుడైతే వేరే ఫీమేల్ మస్కిటోస్తో మేట్ చేస్తాయో దానికి పిల్లలు పుడతాయి కదా, ఎగ్స్. ద ఎగ్స్ ప్రొడ్యూస్ డు నాట్ హ్యాచ్. యాజ్ ఎ రిజల్ట్ మస్కిటోస్ అనేది తగ్గిపోతాయి. ఓకే, ఎందుకంటే అన్ని ఫీమేల్ ఎయిడ్స్ మస్కిటోకి ఇంజెక్ట్ చేయడం కష్టం కదా వోల్బాచియో బ్యాక్టీరియా. సో ఇట్స్ బెటర్ టు ఇంజెక్ట్ ఇన్ ఆల్ ఫీమేల్. ఈ ఫీమేల్ ఆబ్వియస్లీ వేరే వాటిని మేట్ చేయడం వల్ల వీటికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, వోల్బాచియో ఎంటర్ అవుతుంది. వోల్బాచియో ఎంటర్ అయితే ఆబ్వియస్లీ వచ్చే ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినవి హ్యాచ్ అవ్వవు అండ్ చనిపోతాయి. ఓకే, సో ఇది డెంగ్యూలో ఇంపార్టెంట్. వోల్బాచియో బ్యాక్టీరియా ఇస్ వన్ మెథడ్ వేర్ దే ట్రై టు రెడ్యూస్ డెంగ్యూ. నెక్స్ట్, సో ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ ఇచ్చాను చూడండి. ఎయిడ్స్ ఆల్రెడీ ఇప్పుడు చదివాను కదా, ఎయిడ్స్ మస్కిటో, డెంగ్యూ, జికా, ఎల్లో ఫీవర్, ఓకే, చికెన్ గునియా. ఎనోఫిలస్ ఏంటంటే మలేరియా, లింఫాటిక్ ఫైలేరియాసిస్. క్యూలెక్స్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, జపనీస్ ఎన్సెఫలైటిస్ అండ్ వెస్ట్ నైల్ ఫీవర్. రీసెంట్ న్యూస్లో ఉంది, పూణేలోని చాలామంది ఇంపాక్ట్ అయ్యారు కదా గుయిలెన్ బార్ సిండ్రోమ్. ఇదేంటంటే ఆటోఇమ్యూన్ న్యూరలాజికల్ డిసీజర్. ఆటోఇమ్యూన్ అంటే ఏం లేదు, మన సెల్స్ మన బాడీ మీద అటాక్ చేయడం అనమాట. యాక్చువల్గా బయట నుంచి ఏదైనా ప్యాథోజన్ వస్తే మన బాడీ డిఫెన్స్ ఫైట్ చేయాలి. బట్ ఇయర్ ఆటోఇమ్యూన్లో ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ మీద ఫైట్ చేసి ఇంపాక్ట్ చేస్తాయి. సో న్యూరలాజికల్ డిజార్డర్ న్యూరాన్స్ని ఇంపాక్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఇన్ విచ్ పర్సన్స్ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ దేర్ పెరిఫెరల్ నర్వ్స్ని అటాక్ చేయడం వల్ల మజిల్ వీక్నెసెస్ అండ్ పెరాలసిస్ కూడా వస్తుంది. నో క్యూర్ అనేది ఏం లేదు, కానీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసి రికవరీ చేస్తారనమాట. ఏం లేదు, ఫస్ట్ ఇనిషియల్గా సిమ్టమ్స్ ఎట్లా వస్తాయంటే వీటికి టింగ్లింగ్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత ఏదో పిన్తో గుచ్చుతున్నట్టు మొత్తం బాడీ అంతా సో అలా గుచ్చుతూ ఉండడం వల్ల పెయిన్ వస్తుందని చెప్పి వాళ్ళు నడవడం మానేస్తారు, అసలు తినలేకపోతారు, బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి ఒకసారి. సో
సో వైల్ ద కాజెస్ ఆఫ్ జీబీఎస్ ఆర్ స్టిల్ నాట్ ఫుల్లీ అండర్స్టూడ్, ఒకసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇది అగ్రివేట్ అవుతుంది అనమాట. పీపుల్ ఆఫ్ ఎనీ ఏజ్ కెన్ బి ఎఫెక్టెడ్, బట్ మోస్ట్లీ అడల్ట్స్ మేల్స్లో వస్తుంది. ట్రీట్మెంట్స్ ప్రైమర్లీ ఇంక్లూడ్ ప్లాస్మా ఎక్స్చేంజ్, ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబిన్స్. ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు, సో బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అందులోని ప్లాస్మాలోని ప్లాస్మా సెల్స్ రీప్లేస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఫైట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ రేబీస్. రేబీస్లో ఇప్పుడు మనకు అందరికీ తెలిసే ఉంటుంది, రేబీస్ అనేది వైరల్ డిసీజ్. కానీ వైరస్ మళ్ళీ ఆ వైరస్ ఏంటి, ఆర్ఏబివి, రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ వైరస్. ఇది ఎలా వెళ్తుందంటే డాగ్స్, క్యాట్, మంకీ యొక్క యానిమల్ సెలైవాలోని ఇవి సర్వైవ్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే మనల్ని బైట్ చేస్తాయి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే, సో బైట్ లేదా సలైవా లేదా స్క్రాచ్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్ ఆఫ్టర్ ఏ డాగ్, యూజువల్గా డాగ్. ఇట్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ ద ఆబ్వియస్లీ మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో దీనివల్ల ఏమవుతుందంటే హైపర్ యాక్టివిటీ, హాలిసినేషన్స్, పారాలిసిస్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రోఫోబియా, అంటే వాటర్ తాగుదాం అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా భయం వేస్తుంది అనమాట. దే వోంట్ బి ఏబుల్ టు డ్రింక్ ద వాటర్. 100% వ్యాక్సిన్ ప్రివెంటబుల్. ఓకే, కానీ ఒక్కసారి సిమ్టమ్స్ వస్తే ఇట్స్ హైలీ డేంజరస్. 33% ఆఫ్ గ్లోబల్ రేబీస్ డెత్స్ అనేవి ఇండియాలోనే జరిగినాయి. ఓకే, అంటే ఇండియాలో చాలా కేసెస్ ఎక్కువ. ఓకే, సో 4 డోసెస్ ఇవ్వాలి. ఓకే, ఇంట్రాడర్మల్, ఇంట్రామస్కులర్లీ. మెడికల్ కేర్ ఏంటంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది చేస్తారు రేబీస్ వ్యాక్సిన్తో. అలాగే హ్యూమన్ రేబీస్ ఇమ్యునోగ్లోబుల్ అనేవి ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్, ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అంటే ఏం లేదు, కొన్ని లిస్ట్ ఉన్నాయి. ఇవి ట్రాపికల్ ఏరియాస్లో జరుగుతుంటే అండ్ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్. సో అందుకే వీటికి డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రారనమాట. అండ్ దే ఆర్ మోస్ట్ ఇగ్నోర్డ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నాయని. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 మన ఇండియాలో ఏం చేస్తుందంటే బోత్ స్ట్రే యానిమల్స్ యొక్క సేఫ్టీ అండ్ అలానే వాళ్ళ క్రూయల్టీ చేయకూడదు, అండ్ యూ షుడ్ ప్రివెంట్ ద రేబీస్ అండ్ ప్రివెంట్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డాగ్ మీడియేటెడ్ రేబీస్ ఎలిమినేషన్ బై 2030. ఇందులో ఏంటంటే ఇది ఒక నోటిఫైబుల్ డిసీజ్ కింద డిక్లేర్ చేశారు రేబీస్ని కూడా. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది నోటిఫైబుల్ డిసీజ్ కింద డిక్లేర్ చేసింది రీసెంట్గా, ఎపిడమిక్ డిసీజెస్ అని. సో నోటిఫైబుల్ డిసీజ్ అంటే ఏం లేదు, ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే గవర్నమెంట్ అథారిటీస్, ఈ డిసీజ్ కానీ అపేర్ అయితే వెంటనే గవర్నమెంట్ అథారిటీస్కి రిపోర్ట్ చేయాలన్నమాట. అంటే ఏంటి, ఎవరికి సొంత ట్రీట్మెంట్లు చేయకూడదు. ఓకే, జాయింట్ ఇంటర్మినిస్టీరియల్ డిక్లరేషన్ సపోర్ట్ స్టేట్మెంట్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ డాగ్ మీటెడ్ రేబీస్ ఫ్రమ్ ఇండియా. సో దే ఆర్ ట్రయింగ్ టు ఎలిమినేట్ ద రేబీస్ బై 2030. ఓకే, నెక్స్ట్ ఇది ఈరోజు టాపిక్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మోస్ట్ ఆఫ్ దీస్ టాపిక్స్. ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను, ప్లీజ్ రివైజ్ ఆల్ దీస్ టాపిక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకొన్ని ఈసారి ఎన్వైర్న్మెంట్ ఇంకొన్ని టాపిక్స్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.